నారాయణ హరి అన్న నానుడిని మరచి వైద్యుల మీదే దాడి చేసేటువంటి సంస్కృతికి చరమగీతం పాడాలని తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలోని సుమంత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కలకత్తాలోని ఒక జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. డాక్టర్ సుమంత్ 36 గంటలుగా నిరంతరం వైద్యం చేసి రెస్ట్ తీసుకుంటున్న డాక్టర్ని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడం క్రూరమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఇక కరోనా కష్టకాలంలో బంధువులు, తల్లిదండ్రులు ఎవరు కనీసం పట్టించుకోలేని పరిస్థితుల్లో కూడా ప్రాణాలు పణంగా పెట్టి వైద్యం అందించి ప్రజలను కాపాడినా కానీ ఈ రోజు వారికే ఈ దేశంలో రక్షణ కరువైందని, ఇక ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. పిలుపునిచ్చిన మేరకు ఈరోజు ఓపీ సేవలు ఇక్కడ నిలిపివేయడం జరిగింది. ఎమర్జెన్సీ సేవలు మాత్రం చూస్తున్నాం. దీనికల్ కారణం ఈ నెల ఆగస్టు 9వ తారీఖున కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఒక లేడీ డాక్టర్ మీద 36 గంటలు కంటిన్యూగా డ్యూటీ చేసి అర్ధరాత్రి 2 గంటల టైంలో 36 గంటల తర్వాత వెళ్ళి రెస్ట్ తీసుకుందామని చెప్పి సెమినార్ రూమ్లోకి వెళ్ళి పడుకున్న ఆవిడ మీద ఒక తెలియని వ్యక్తులు ఒక గ్యాంగ్ రేప్ చేసి అతి క్రూరంగా చంపివేయడం జరిగింది. అలా జరిగిన తర్వాత కూడా నెక్స్ట్ రోజుకి ఒక 6 గంటల తర్వాత వరకు కూడా ఆ విషయం బయటికి రాకపోగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అది సూసైడ్ కింద సృష్టించి ఇవాళ తప్పుడు కేసులు పెట్టి ఆవిడ మీద కానీ ఇంకా ఇప్పటి వరకు కూడా ఆ కేసులో నిజాలు బయటికి రాకుండా వాళ్ళ తల్లిదండ్రులకి మానసికంగా ఎంతో ఇబ్బంది పెడుతూ వాళ్ళు చేస్తున్న ధర్నాకు కూడా ఒక 1000 మందిని సుమారుగా 1000 మంది గోండాలు వచ్చి పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని కూడా శిక్షించకుండా ఎవరో తెలియని వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళే చేశారని చెప్పి తప్పుడు కేసులు పెడుతూ జరుగుతుంది. అక్కడ సాక్ష్యాలను అవన్నీ కూడా తారుమారు చేయడం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా ఇండియా వైడ్గా డాక్టర్స్ అందరం కూడా ఎవరైతే ప్రాణాలు కాపాడుతూ ఒక 36 గంటలు కంటిన్యూగా డ్యూటీ చేసి తన డ్యూటీలో ఉండగా ఒక డాక్టర్ మీద ఇటువంటి అగత్యాలు జరుగుతున్న తరుణంలో మేము ఒక డాక్టర్గా ఉండి ఏమాత్రం చేయగలం, ప్రజలకి ఏ ఉద్దేశంతో ఎంతవరకు సర్వీస్ చేయగలం అనే భయంతో మేమందరం ఈ రోజున మాకు న్యాయం జరగాలి అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఆమె విషయంలో పూర్తిగా మా మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ఆవిడకి న్యాయం జరిగేంతవరకు కూడా ఇండియా వైడ్గా ఎవరో ఓపీ సర్వీసులు చూడడం జరగదు అనే ఉద్దేశంతో ఐఎంఏ తరపున మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు ఆవిడకి న్యాయం జరిగేంతవరకు మేము ఈ పోరాటం చేస్తూనే ఉంటాం. ఎమర్జెన్సీ సర్వీసుల వరకు ఇస్తూ ఉంటామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.